రోజుకోలోపన్యాసాలు ఎన్నైనవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇతను ఒక ఫార్ములా చేశాడు. 2019 ఎన్నికల్లోనే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో, పార్లమెంట్ నియోజకవర్గం అంటే 7 అసెంబ్లీ స్థానాలు ప్లస్ పార్లమెంట్తో కూడా కలిపితే 8 వేసుకున్నాడు. ప్రతి 8లో కూడా ఒక మహిళ ఒక బీసీని పెట్టుకొచ్చాడు. తెగించినే పెట్టాడు. అది ఏదన్నా అవుతుందని తెలుసు. అయినా చూద్దాం సామాజిక సమీకరణం అనుకున్నాడు. సూపర్ సక్సెస్ అయ్యాడు. అక్కడితో వదిలిపెట్టకుండా మంత్రివర్గంలో ఏం చేశాడు? సోషల్ ఇంజనీరింగ్ చేశాడు కదా. ఒక మైనారిటీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, కాపు, ఏవైతే వెనుకబడిన కులాలు, అగ్రకులం అన్నిటి క్యాలిక్యులేట్ చేశాడు. రెడ్డి తను ఒకడే ఆ 6గురిలో. సీఎం, డిప్యూటీ సీఎం లెక్కలు వేసుకుంటే మిగతాదంతా తలకొక్కొక్క తెగ కదా. అందరు కలిసి సక్సెస్ అయినట్టే కదా అది. ఆ తర్వాత మంత్రివర్గంలో చూసుకున్నా బీసీ మంత్రులను ఎవరిని కదిలించాలి, అట్లాగే ఉంచు. అట్లాగే కులాల వారి కార్పొరేషన్, ఇదివరకు బీసీ కార్పొరేషన్ అంటే యాదవ్కో గౌడుకో ఇట్లాగిస్తారు అన్నటువంటి దశ నుండి అన్ని కార్పొరేషన్లు చేసుకొచ్చాడు. అంటే సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది 2019 నుండినే ప్రారంభించాడు తను. అది ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళాడు. ఏంటది? తనని తాను పడంగా పెట్టుకున్నాడు. దెబ్బతింటే తన రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బ. అందుకు తెగించాడు. సాధారణంగా అధికారంలో తెగించడు, లైక్ కేసీఆర్ తెగించకే కదా.